బైబిల్ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 27వ అధ్యాయము మత్తయి సువార్త 27వ అధ్యాయము 23వ వచనాన్ని జాగ్రత్తగా చదువుదాం. అధిపతి ఎందుకు ఇతడు ఏ దుష్కార్యము చేసెనని అడుగగా వారు సిలువ వేయమని మరీ ఎక్కువగా కేకలు వేసిరి. దేవుడి వాక్య భాగం మన మధ్యలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. కుడి వచ్చిన అందరికీ ప్రభునామములో శుభాలు వందనాలు తెలియజేయుచున్నాను. దేవుని యొక్క చిత్తమును బట్టి పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి ఈ సందర్భాన్ని మనం జాగ్రత్తగా గమనిద్దాం. ఇక్కడ జరిగినటువంటి సందర్భం ఏమిటంటే చాలా జాగ్రత్తగా మీరు అర్థం చేసుకొని ఆలోచిస్తే యేసుక్రీస్తు వారు ఆయా ప్రాంతాలలో ప్రదేశాలలో దేవుని సత్యమును తెలియచేస్తూ వెళుతూ ఉన్నాడు. ఒక పరిస్థితి వచ్చినప్పుడు మంచివాడు అందరికీ నచ్చడు, కొందరికీ నచ్చుతారు కదమ్మా. మంచివాళ్ళు అందరికీ నచ్చుతారు అన్న. మనం అనుకుంటాం మంచిగా బతకొచ్చు కదండి, మంచిగా బతికితే బోవ కూడా దొరకదు, ఉప్పు పెట్టేవాళ్ళు కూడా ఉండరు. నువ్వు మంచిదిగా బతికితే నీ ఇంట్లో వాళ్ళే నీకు శత్రువులు అవుతారు. ఎంత నీతిగా బతుకుతున్నావు, నీకెవరు అప్పుడప్పుడు అబద్ధాలు కూడా ఆడాలని చెప్తారు కదా. అప్పుడప్పుడు అని అప్పసం అవుతుంటాయి. అప్పుడప్పుడు అబద్ధాలు కూడా ఆడకపోతే ఎట్ట బతుకుతురా? తల్లిదండ్రులు పిల్లలే చెప్తారు, ఎంత కరెక్ట్గా ఉంటే ఎట్ట బతుకుతురా? అప్పుడప్పుడు మోసాలు చేయాలి. ఇదే మోసాలు మనమలు చేస్తే మాత్రం కొడతాం, పక్కన వాళ్ళని చేస్తే పర్లా, మనమలు వదిలి చేయకూడదు. ఇదే ఇబ్బందులు మనవాళ్ళు పెడితే ఇబ్బంది కష్టమే, పక్కన వాళ్ళని ఇబ్బంది పెట్టవచ్చు. అందుకని యేసు ప్రభు వారు నీతి నిజాయితీగా బతికిన వ్యక్తి. అందుకని ఇంట్లో వాళ్ళకి నచ్చక గెట్టేశారు బయటికి. నువ్వు మా ఇంట్లో వద్దయ్యా వెళ్ళిపోమన్నారు. ఇంట్లో వద్దన్న ఆయన్ను వీధిలో కూడా వద్దని ఊరిలో నుంచి కూడా వెళ్ళగొట్టారు. అంతే కదా. ఎవరన్నా వచ్చారనుకోండి ఈ ప్రాంతానికి, ఒక అధికారి ఏదన్నా మొఖం మీద పోయి అడిగితే నీకెందుకయ్యా ఊరికి లేని, ఏదన్నా అయ్యా కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది, ట్యాప్లు వేయలేదు, ఇవన్నీ వేయలేదు, కొద్దిగా చూడొచ్చు కదంటే ఇంట్లో నుంచి పెద్దవాళ్ళు వస్తారు కదా, అమ్మమ్మలు కానీ, రేయ్ నీకెందుకో మేలకొని ఇంట్లోకి రా. నేనేం అడిగినమా, ఊరు గురించి అడుగుతున్నట్టే, ఎంతమంది ఉంటే నీకెందుకే లేనిపోయిందే, నువ్వైతే లోపల ముంచుగా ముద్దు పెడితే పోతేనో లేకపోతే లేదు, ఈయన బయటికి పంపే కాకుండా అసలు అంటారు. మా ఏం చేస్తున్నావు లోపలేసి తలిపే. ఎందుకు? మంచి అడిగితే నచ్చం, కానీ అన్నీ పోయిన తర్వాత ఈ రోడ్లు ఎంత మురికిగా ఉన్నాయి, ఈ నీళ్ళు రావు, కరెంటు సక్రంగా రాదు, అడిగేవాడిని మాత్రం అడగనియరు. అడగకుండా ఓర గొణుగుతుంటారు. ఈ గొణికేది మనకు అప్పుడప్పుడు అనిపించి ఖచ్చితంగా ఈసారి వచ్చినప్పుడు అడగాలనుకుంటే నేను తీసుకెళ్ళి ఇంట్లో పెట్టి తలిపేస్తారు. ఊరిలో ఎవరికి లేదు నీకెందుకు అన్నట్టుగా యేసు ప్రభు వారు పట్టించుకుంటున్నారు. కాబట్టి యేసు ప్రభు వారిని అందరూ గెంటేస్తే పక్కన పెట్టండి, వాళ్ళ తల్లి వాళ్ళ అన్నదమ్ములు ఊరిలో నుంచి బయటకు గెట్టేశారు. నువ్వు మా ఊరిలో వద్దు. వాళ్ళ ఊరి వాళ్ళకి నచ్చకపోతే పక్కన ఊరి వాళ్ళకి నచ్చుతుడా? ఎందుకు నచ్చడు? మా వాక్యమేనండి, ప్యాన్ వద్దు ఏమొద్దు మాకు. ఎందుకు? ఏం కాదులే, ఆ పిల్లలు ఆడపడుకుంటాం, వాళ్ళకి ఇబ్బంది ఏం లేదు, మాకు ప్యాన్లు వద్దు ఏమొద్దు. అంత దూరం నుంచి ఆటో తీసుకొని ఏం వచ్చేది మేము ప్యాన్లు వేసుకొని నిద్రపోవటానికి కదా, మీకు వాక్యం చెప్పడానికి. అర్థమైందా? ఇస్తే చేతని నువ్వు వాక్యమని రాదు వినవా? ఓకే, నువ్వు అందుకే నీ దగ్గర పెట్టచ్చు బాక్స్. నువ్వు వినాలి ముందు బాగానండి. ఎందుకంటే యేసు ప్రభు వారు ఆ ప్రాంతంలో మంచి మాటలు చెప్తూ అందరి గురించి మంచిగా తెలియచేస్తుంటే వాళ్ళకి నచ్చలేదు అక్క. మంచోళ్ళు ఊరికి నచ్చరు. వాళ్ళని ఇప్పుడు కూడా మనం పొగుడుతుంటాం, కానీ తర్వాత అంటాం చచ్చిపోయిన తర్వాత చాలా మంచోడు ఎట్టాటోడు ఊరికి ఒక్కడున్నా, చచ్చిపోయిన తర్వాత అంటాం బతికినంతకాలమంటాము ఎట్టుంటే కనీసము బోధనీయుడు మర్చిపోయి కూలి వాళ్ళకి కూలి ఇస్తారు కదా,
కూలి ఇచ్చిన తర్వాత నాకు ఒక 50 రూపాయలు ఎక్కువ వచ్చి నేను ఇంటికి వచ్చి చెబితే మళ్ళా వాళ్ళకి ఫోన్ చేసి పిలిపించి 50 రూపాయలు ఇప్పిస్తాడు. ఈసారి అలాగ చెప్పకూడదు, ఎంత పద్ధతిగా ఉంటే అట్లా అన్నట్టుగా ఉంటారు. కాబట్టి యేసు ప్రభు వారిని ఊరిలో నుంచి వెలివేశారు, వీధిలో నుంచి వెలివేశారు, ప్రాంతంలో నుంచి వదిలేశారు. చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా వెలివేశారు. ఆయన నువ్వు మా పక్కన వద్దు, మాకు అవసరం లేదని వదిలేశారు. అయితే నచ్చనటువంటి వాళ్ళు ఈయన ఎక్కడికి వెళ్ళినా మంచిగా బతుకుతుంటే ఎవరికి నచ్చల. ఇప్పుడు ఏమన్నాడు, ఈడు ఎక్కడికి వెళ్ళినా బాగా బతుకుతున్నాడు, అసలు నేను లేకుండా చేద్దాం, ఈయన చంపేద్దామని ఆలోచన కలిగింది. ఏం జరిగింది? చంపేయాలని ఆలోచన వచ్చి అధికారులను అధిపతులను వాళ్ళందరూ కూడా యేసు ప్రభు వారు తప్పు చేసేదని ఒక నెపం మోపి అతన్ని తీసుకొచ్చి సిలువేయాలని రెడీ చేసి పెట్టారు. సిలువేయాలనుకున్నప్పుడు పిలాతు ఉన్నాడు కదా, అంటే సిలువేయటానికి అధికారం కలిగిన ఆయన ఏం చేశాడంటే యేసు ప్రభు గురించి చూసినప్పుడు వాళ్ళ భార్య చెప్పింది ఆయనకు, అయ్యా ఆయన నీతిమంతుడు, ఆయనకు మాత్రం సిలువేయొద్దు, ఆయన గురించి ఏమి మాట్లాడకుండా అవకాశం ఉంటే విడుదల చెయ్యి, లేకపోతే వదిలేయి, నువ్వు మాత్రం పట్టించుకోవద్దు, ఏలు కూడా పెట్టొద్దంటే నేనేం చేశాడు తెలుసా, ఏదో రకంగా విడిపించాలని ఆలోచన కలిగి ఉన్నాడు. ఎవరిని? యేసు ప్రభుని ఏదో రకంగా విడిపించాలని ఆలోచన కలిగి, మనకు స్వాతంత్ర దినోత్సవం ఎలాగో వాళ్ళకు కూడా ఒక పండగ ఉంది. ఆ పండగ రోజు ఏం చేస్తారంటే ఖైదీలను విడిపిస్తారు. ఇప్పుడు ఏం జరిగిందంటే ఈ పండగ రోజున ఖైదీలను విడిపించాలి కాబట్టి ఈయన ఏం చేశాడు, యేసు ప్రభువుని తీసుకొచ్చాడు. యేసు ప్రభువుకి వ్యతిరేకంగా ఎవరిని తీసుకొచ్చాడంటే చాలా ఘోరాతి ఘోరమైనటువంటి నీచమైనటువంటి పనికిమాలిన పనులు చేసి తాగుబోతు తిరుగుబోతు నరహంతకుడైనటువంటి బరబ్బను ఒక ఆయన తీసుకొచ్చాడు. ఎందుకయ్యా ఈయన తీసుకొచ్చారంటే ఈ మనుషులు ఎవరికి బరబ్బ నచ్చల. ప్రతి వాళ్ళ ఇళ్లలో చెరిపేశాడు, ప్రతి వాళ్ళ ఇళ్లలో దొంగతనం చేశాడు, ప్రతి వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలు ఉంటే చెరిపాడు, ప్రతి వాళ్ళ ఇంట్లో మర్డర్ చేశాడు. అంత నీచమైన వాడు బరబ్బాని టొలబెట్టి యేసు ప్రభుని పెట్టాడు. ఎందుకయ్యా యేసు ప్రభువుకు ఆపోజిట్గా ఆయన్నే పెట్టారంటే జనాలు ఎట్టా ఈ బరబ్బాను ఒప్పుకోరు, యేసు ప్రభువునే విడిపించమంటారు కాబట్టి అందుకని పనికి మాలినటువంటి బరబ్బాని తీసుకొచ్చి అక్కడ పెడితే జనాలను అడుగుతున్నారు, అయ్యా ఇదిగో యేసు ప్రభు తప్పు చేశారని మీరు అన్నారు, నేను ఏం చేయలేక ఒప్పుకున్నాను, జైల్లో పెట్టాను. ఇప్పుడు పండగ సమయమున ఒక ఖైదీని విడిపించాలి. ఇదిగో ఇటువల్ల బరబ్బా ఉన్నాడు, ఇటువల్ల యేసు ప్రభు ఉన్నాడు, వీళ్ళిద్దరిలో ఎవరిని విడిపిస్తాను అని అడిగాడమ్మ. పిలాతు ఏమనుకున్నాడు తెలుసా, అందరూ యేసు ప్రభువుని విడిపించండి, యేసు ప్రభువుని విడిపించండి అంటారనుకుంటే జనాలందరూ ఏమన్నారు తెలుసా, యేసు ప్రభువుని వద్దు, బరబ్బానే విడిపించమన్నారమ్మ. ఎందుకనంటే అక్కడ చదివిన మాట, ఒక మాట రాశారు, చదువుకుందాం, బాగా చదువుదాం. అదే మత్తయి సువార్త 27వ అధ్యాయంలో ఒక మాట చదువుదాం, చాలా జాగ్రత్తగా చూద్దాం. 20 వచ్చిన నుంచి అనుకుంటాను, 20 కానీ 22 కానీ చూడండి, 22 ఒక 22 అంట. అందుకు పిలాతు 20వ అధ్యాయమేనమ్మా, 20 వచ్చిన చూడండి. ప్రధాన యాజకులను పెద్దలను బరబ్బాను విడిపించమని అడుగుటకు యేసును సంహరించుటకును జన సమూహములను ప్రేరేపించింది. ఆ ఊరిలో ఉన్నటువంటి ప్రధాన యాజకులు పెద్దోళ్ళు ఉన్నారు కదా, ఈ పెద్దోళ్ళు ఎట్టోళ్ళు అంటే ఎవరో ఒకడి కింద కొమ్ము కోసే రకాలు. వీళ్ళు ఏం చేశారు తెలుసా, జనాల దగ్గరికి వచ్చి, మన ఇళ్ళ దగ్గరికి వస్తుంటారు కదా, వచ్చి అమ్మా మీరేమి చెప్పొద్దు లేదు, అందరు కూడా యేసు ప్రభునే సిలువేయమని చెప్పమని జనాలను ప్రేరేపించారంట. వీళ్ళకేం తెలుసు పాపము, వాళ్ళు ఎక్కడ చెబితే అటు చెప్పేవాళ్ళు, అంతే కదా. అప్పుడప్పుడు 5 సంవత్సరాలకు ఒకసారి వస్తుంటాయి కదా మా ఓట్లు, మనకేం తెలియదు, ఎవరి అధికారాలు మనకు తెలియదు, ఎవరి పెత్తనాలు తెలియదు, ఎక్కడి నుంచి వచ్చే డబ్బులు మనకు రావు. ఊరొకళ్ళు వస్తారు, ఈ ఒక్కసారి కొద్దిగా చూడాలంటారు. వీళ్ళు ప్రేరేపించడం వల్ల
మనం ఏం చేస్తామంటే ఏదో ఒకటి ఎట్టబడితే అట పోయిందిలేని మన పని మనం చేసుకుంటాం, అంతే కదా. కానీ మనకిష్టపూర్వకంగా చేస్తామా? మనస్ఫూర్తిగా ఒప్పుకొని నీవు అధికారిని ఏర్పరచుకుంటావా? నీ మనస్ఫూర్తిగా చెప్పండి. కష్టమే. వీళ్ళకు కూడా నచ్చినట్టు కాదు ఇది. వీళ్ళకేం జరిగిందంటే అధికారులు పెద్దలు ప్రేరేపించారు వాళ్ళను. యేసు ప్రభుని సిలువేయమని చెప్పండి, బరబ్బని విడిపించమని చెప్పండి అంటే ఆ పెద్దోళ్ళ మాటలిని వాళ్ళు చెప్పినట్టే అందరూ ఏం చేశారంటే యేసు ప్రభుని సిలువేయండి, యేసు ప్రభుని సిలువేయండి అని గట్టి కేకేస్తున్నారంట. అయితే బరబ్బని ఏం చేశానంటే విడిపించండి. ఒరే వాడు దొంగ, మాకు దొంగ అయినా పర్లా. ఒరే వాడు జోతగాడు, మాకు పర్వాలా. వాడు నరహంతకుడు, మాకు పర్వాలా. వాడు రేపిస్టు అయినా మాకు పర్వాలా. మాకు బరబ్బని విడిపించి యేసు ప్రభుని చంపేయండి, సిలువేయండి. అందుకు పిలాతు అంటున్నాడు, ఏ తప్పు చేశాడని సిలువేసానంటే తప్పుతో నీకేం పని, మాకు అప్పగిస్తే మేమే తీసుకెళ్ళి సిలువేస్తామంటున్నారు. అయితే మీకు ఇక్కడ చెప్పాల్సినటువంటి ఒక విషయం కోసం ఇదంతా చెప్పాను. ఇక్కడ అధికారులను ప్రధాన యాజకులను ఏం చేశారమ్మా? ఏం చేశారు? ప్రజలను ప్రేరేపించారు. ప్రేరేపించటం వలన ప్రజలు ఏం చేశారంటే వీళ్ళ మాటలిని యేసు ప్రభుని సిలువేపించమన్నారు. పాపం వీళ్ళకు కూడా తెలియదు ఏమి. చూడండి, కావాలంటే బైబిల్ గ్రంథంలో నుంచి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం, లేకపోతే అపోస్తుల కార్యములు 3:17 చదవండి, తర్వాత చదువుదాం. సహోదరులారా, మీరును మీ అధికారులను తెలియక చేసితిరి అని నాకు తెలియను. అయితే ఏం రాయబడింది? మీరును మీ అధికారులను తెలియక చేసిరి. ఎలా చేశారంటమ్మా? తెలియచేశారా? తెలియక. ఎందుకు తెలియక చేశారు? అధికారులు కూడా తెలియక చేశారంట. ప్రేరేపించింది ఎవరు? ప్రధాన యాజకులను, అధికారులను. మీరును మీ అధికారులను తెలియక చేసితిరి. ఏమి తెలియక చేశారు? యేసు ప్రభువును సిలువ వెయ్యాలి అని తెలియక చేశారా? చెప్పండి. తెలియక చేశారంటే ఏం తెలియక చేశారు? అర్థమవుతుందని నేను చెప్పేది? రేపు పొద్దున్న తీరకమ్మి ఇంటికి పోయిన తర్వాత మీ అత్త దగ్గర బైబిల్ ఉంటుంది, తీసుకొని 4 రోజులు పని మానుకో, రోజంతా చదువు, ఏడొచ్చి చదవద్దు తర్వాత. అంతే కదా? ఎట్లా చదవచ్చు కదా నువ్వు, చదువు రోజు. ఇప్పుడు చదువుతుంటే నేను చెప్పింది వినాలి. బాగానండి. తెలియక అధికారులు చేశారు, తెలియక ప్రజలు చేశారు. ఏమి తెలియక చేశారు? అది ఇప్పుడు తెలియక చేశారన్న కదా. ఏమి తెలియక చేశారు? యేసు ప్రభు మంచోడని తెలియక చేశారా? తెలియక చేశారన్నారు. ఇప్పుడు అది చదువు మళ్ళీ మాట. మీరును మీ అధికారులను తెలియక చేసితిరని నాకు తెలియను. ఎవరైనా ఎవరి గురించి ఆ సందర్భం తెలుసా? కుంటివాడికి స్వస్థత కలిగిన తర్వాత ఆ కుంటివాడు బాగుపడి లేచిని తిరిగిన తర్వాత, దేవాలయంలో భిక్షమడుకుంటూ చూడు, వాడు లేచి తిరిగిన తర్వాత అక్కడ ప్రజలందరూ ఆశ్చర్యపడుతుంటే, ఎందుకురా మీరు ఆశ్చర్యపడుతున్నారంటే, పుట్టుకతోనే కుంటివాడు వాడి జీవితంలో మరలా నడుస్తాడని మేము ఎప్పుడు అనుకోలేదు, మీరు నడిపారు కాబట్టి మీరే గొప్పోళ్ళంటే, పేతురు ఏమంటున్నారంటే, పిచ్చోళ్ళారా, మాలో ఏమీ లేదు. మీరు ఆ రోజు ఒక ఆయన ఉన్నాడు చూడు, ఒక ఆయన యేసుప్రభు ఉన్నాడు చూడు, ఆయన నామములోనే వీళ్ళేశాడు, మాలో ఏమీ లేదంటే, అంత గొప్పోడా యేసుప్రభు అంటే? అంత గొప్పోడే. మరి మీరు ఎందుకు సిలువ వేశారంటే, అక్కడ ముందు నుంచి చదువుకుంటారా, 3వ అధ్యాయము 17 నుంచి చదువుకుంటారా, అపోస్తుల కార్యములు అంత బాగా రాయబడిందో చూద్దామాడ. మీరు పరిశుద్ధుడును నీతిమంతుడైన వానిని నిరాకరించి నరహంతకుడైన మనుషుణ్ణి మీకు అనుగ్రహింపమని అడిగితిరి. మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు
ఆయనను మృతులలో నుండి లేపెను, అందుకు మేము సాక్షులము. అక్కడ జరిగిన సిచ్యువేషను ఎప్పుడో అక్కడ జరిగితే ఇప్పుడు పేతురు స్పష్టంగా చెప్తున్నాడు అదే మాట. ఏంటంటే, మీరు మీ అధికారులను ఏం చేశారంటే జీవాధిపతిని, జీవానికి అధిపతిని ఏం చేశారు? చంపితిరి. పరిశుద్ధుడును, ఎవరమ్మా? పరిశుద్ధుడును, మహిమ కలిగినను, నీతిమంతుడు, యథార్థమంతుడైన వానిని వద్దు అని చెప్పి నరహంతకుడైన వాడిని కావాలని కోరుకుంది మీరే కదా. ఇప్పుడు ఈ కుంటోడికి నడక రాగానే మమ్మల్ని పొగుడుతున్నారే, మాలో ఏమీ లేదు. మమ్మల్ని పంపించిన పరిశుద్ధాత్మ దేవుడైనటువంటి ఆ సృష్టికర్త అయిన యేసుక్రీస్తు నామములోనే వీడు లేచి నడవగలుగుతున్నాడు, మాలో ఏమీ లేదనగానే, అయ్యా మేము సిలువకు అప్పగిచ్చిన ఆయన అంటే మీరు ఇప్పుడు బాధపడవలసిన అవసరమేమి? ఎందుకని ఎందుకు బాధపడొద్దు అంటున్నాడు అక్కడ? మీరు తెలిసేమి చేయలా, తెలియక చేశారు. ఇన్ని సంవత్సరాలు, ఇన్ని రోజులు నీ జీవితములు అబద్ధములు కానీ, బూతు మాటలు కానీ, తప్పులు కానీ, లోక సంబంధమైన కోరికలు కానీ ఎందుకు మాకు తెలియదు అనుకుంటున్నారేమో. మీరు తెలియక చేశారు. ఎవరు వచ్చి మీకు సృష్టికర్త అయిన సువార్త చెప్పలేదు, సత్యంలో నడవాలి, మంచిగా మారాలి, ఇలా ఉంటే మీ జీవితాలు బాగుపడతాయి, ఇలాంటి పరిస్థితుల్లో ఉండాలని చెప్పిన వాళ్ళు లేరు. కాబట్టి నలుగురితో నారాయణ అంటూ ఏదో ఒక దారిలో వెళ్ళిపోయారు. కానీ ఇప్పుడు సృష్టికర్త అయిన యేసు ప్రభు వారి గురించి మేము వచ్చి చెబుతున్నాము. ఈ కుంటివాడు నడిచింది ఆయన వల్లే, ఈడి జీవితం బాగుపడింది ఆయన వల్లే, ఈడి బ్రతుకు మారింది ఆయన వల్లే, ఈడి బ్రతుకు బాగుపడేది ఆయన వల్లే, రేపు ఏది జరగాలన్నా ఆయన వల్లే జరుగుద్ది. కాబట్టి తెలియక చేసి తిరిగి గనుక ఏం జరిగిందంట? కాదు చదువు, అది చదువు, ఆ సందర్భం కాదు. మీరు తెలియక చేస్తురని నాకు తెలియను, అయితే చూడండి, అయితే క్రీస్తు శ్రమపడునని దేవుడు తమ సమస్త ప్రవక్తల నోట ముందుగా ప్రచురపరిచిన విషయములను ఎలాగూ నెరవేర్చను. మీరు కావాలని అప్పగించటంలా, అది జీవ గ్రంథములు పరిశుద్ధాత్మ ద్వారా లేఖనాలలో చెప్పబడింది కాబట్టి, మీ ద్వారా జరగాలని జరిగింది కాబట్టి అది అయిందంతే. దానికి మీరేం బాధ్యులని బాధపడాల్సిన పని లేదు. ఇప్పుడు తెలుసుకున్నారు కాబట్టి మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టి, మీ పనికి మాలిన పద్ధతులను విడిచిపెట్టి, మీ లోక సంబంధమైన ఆలోచనలను పక్కన పెట్టి, ఆయనే సమస్తానికి అధిపతిని ఎరిగారు కాబట్టి ఆయనను వైపు మీరు రాండి అంటున్నాడు. ఎలాగంటే ఇప్పుడు చదవండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం నుంచి 7వ వచనం నుంచి చదువుదాం. దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానము మరుగై ఉండెను, జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. దేవుడు మన మహిమ నిమిత్తం ఎవరి కోసం అదంటే ఇది నియమించబడింది? ఎవరి కోసం? మన మహిమ కోసం. మనకు మహిమ తేవాలని, మన జీవితాలు బాగుపడాలని, మన పద్ధతులు మార్చుకోవాలని, మన పాపాన్ని విడిచిపెట్టాలని, మన బ్రతుకులు మారాలని, మన ఆలోచన మారాలని, మన కోసము దేవుడు దాన్ని నియమిస్తే మనమేం చేశామంట? చూడండి, అది లోకాధికారులలో ఎవనికి తెలియదు. అది వారికి ఒకవేళ తెలిసి ఉండిన ఎడల వాళ్ళు యేసు ప్రభుని సిలువ వేసేవాళ్ళు కాదంట. యేసు ప్రభువే లోక రక్షకుడు, ఆయనే సృష్టికర్త. ముందుగా చెప్పినటువంటి ప్రవక్తలు కానీ, లేఖనాలలో చెప్పినటువంటి ఇర్మియా కానీ, వాళ్ళందరూ ఇర్మియా కానీ, యెషయా కానీ, మీకా కానీ వాళ్ళందరూ చెప్పినటువంటి ఆ ప్రవక్త ఈయనే అని వాళ్ళకి తెలిసి ఉంటే వాళ్ళు సిలువ వేసేవాళ్ళు కాదు. అది అక్కడ లేఖనాలు నెరవేర్పు. ఇలాగ తెలియకుండానే వీళ్ళు సిలువకు అప్పగించారు. అది దేవుని యొక్క నెరవేర్పు. కానీ ఇప్పుడేమంటున్నారంటే, అయ్యో మేము తప్పు చేసామంటే మీరు తప్పేం చేయలా, మీరు
తెలియక చేశారు. తెలియచేశారా? తెలియచేశారు అనుకోండి. ఈరోజు చాలామంది ఏమంటారు తెలుసా? నాకేందో ఈ దరిద్రం పట్టింది, నా జీవితం ఏంది. నీకు దరిద్రం ఏం పట్టలా, నీకు ఇంకా అవగాహన రాలా. మనం అనుకుంటాం చాలామంది, మీరు ఉన్నారు కదా, మీరు చాలామంది నిజంగా చెప్తున్నాను, ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, మీరు ఆలోచించండి. నాకైనా కూడా ఒక మనిషి జీవితంలో కష్టపడ్డ సొమ్ము వేస్ట్ చేసుకుంటుంటే మీరు ఇంట్లో కూర్చొని ఏం మాట్లాడుకుంటుంటే, పిల్లలకు పెట్టాల్సింది నేలపాలు చేస్తున్నాడు, కొంచెమన్నా తెలివి లేదంటే మీరు అనుకోవచ్చు. అప్పుడప్పుడు కొద్దిగానే ఆలోచన రాదా? అయ్యో, ఎన్ని డబ్బులు దార చేసి ఉంటాడు, ఎన్ని డబ్బులు తగలబెట్టుంటాడు, రోజుకు 1000 రూపాయలు, నెలకు 10,000, 50,000, లక్షలు తగలబెట్టాడు. వీడి వల్ల వాడి కుటుంబం ఇప్పుడు అప్పులు పాలైందంటే వాడు కావాలనే తగలబెట్టలా. మీరు అనొచ్చు, ఎందుకు తెలియదయ్యా? అట్టేటప్పుడు మనం ఫ్రాంక్ మాట్లాడుకుందాం, ఏమనుకోవద్దు. అట్టేటప్పుడు బువ్వ పెడతాను, పక్కన గడ్డి పెడతాను, గడ్డి తినమని తెలియకపోతే వాడి గడ్డి ఎందుకు తింటాడు? గడ్డి తిండు, వాడు తెలియదు. ఎందుకు తెలియదంటే అంతగా ఆలోచించేటువంటి శక్తి ఉంటే, అంతగా అవగాహన చేసుకునే శక్తి ఉంటే, ఇది నా బిడ్డలకు ఉపయోగపడాలి, ఇది నా భార్యకు ఉపయోగపడాలి, ఇది నా భర్తకు ఉపయోగపడాలి, నేను 10 మందిలో ఘనంగా ఉండాలి, నేను విలువ కలిగి బతకాలనే అంత తెలివి ఉంటే ఈ పనికి వాళ్ళ పని ఎందుకు చేస్తాడన్నా? అంత తెలివి ఉంటే చేస్తాడా? మనమేమంటాము, ఆ తెలివి లేకపోయినా అంటే తెలివి ఉందని నువ్వు అనుకుంటున్నావు. బైబిల్ ఏం చెప్తుంది? వాడికి ఇంకా తెలియదు. అది తెలిసేలోపు సగం జీవితమే పోద్ది. ఒకళ్ళకేమో కొద్దిగా ముందు తెలుస్తుంది, ఒకళ్ళకి కొద్దిగా వెనక తెలుస్తుంది, ఒకళ్ళకి కొద్దిగా లేటుగా తెలియచ్చు. ఎప్పుడు తెలుస్తుంది? మనకేం తెలుసు? తెలుస్తుంది అప్పుడప్పుడు. మీరు అనుకోవచ్చు, ఎట్టవుద్ది, అంతా ఒకటే కదంటే. అంతా ఒకటేనా? మీరు అందరూ పనికి పోతున్నారు అనుకోండి, కొంతమంది పని 10 రోజులకు నేర్చుకుంటారు, కొంతమంది పని 20 రోజులకు నేర్చుకుంటారు, కొంతమంది జీవితాంతం పోయినా వాళ్ళకి రాదు పని. మరి చాకచత్యము, వాళ్ళ తెలివి చూడంటున్నాం. వాడి తెలివి కాదు. ఇప్పుడు బాగానండి, నీకు పని చాలా తొందరగా వస్తుంది, వాడు పోతే వాడికి వేరే దాంట్లో బాగా నైపుణ్యం ఉంటుంది, మరి నీకు అది రాదే తొందరగా. ఇప్పుడు నువ్వు చదువుకొని పోతాడు అనుకోండి, పుస్తకం ఇచ్చే ఆర్డర్ రాపించా అంతే, ఇది నాకు రాదని చెప్తావు, వాడికి 5 నిమిషాలకు వచ్చేస్తావు చదువు. మరి నీకు చదువు రాదు, వాడికి చదువు వస్తుంది. నీకు పని వచ్చు, వాడికి పని రాదు. ఇవి ఒకడొక దాంట్లో టాలెంట్ ఉంటుంది. మనం అన్నింటినీ ఒకేలాగా చేయమంటే అడుగు కుదురుద్ది. ఒక్కొక్కడు ఒక దాంట్లో టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ని గమనించాలి. ఎప్పుడు గమనిస్తాడంటే వాడికి ఒక ఆలోచన రావాలి, వాడి మనసుకు ఒక కోరిక రావాలి. పొద్దుగూకులు నువ్వు కూర్చొని, నేను కూర్చొని, మనందరం కూర్చొని వాడి మధ్యలో నిలబెట్టి కుర్చీ వేసి కోకబెట్టి వాడి ముందు కూర్చొని ఏడితే వాడికి తెలివి రాదు. ఆ టైం వస్తే నువ్వు వద్దన్నా వచ్చేస్తుంది అంతే. అది టైం, అది దేవుడు కలిగించాలి. అందుకన్నాడు, మీరు ఒకవేళ తెలిసి ఉంటే ఏం చేసేవాళ్ళు కాదంట, సిలువ వేసి ఉండేవాడు కాదు, మీకు తెలియకే చేశారు. అన్నీ అయిపోయిన తర్వాత చివరిలో ఎంత 40 సంవత్సరాలకు, 45 సంవత్సరాలకు, 55 సంవత్సరాలకు తెలివి వచ్చి అప్పుడు మంచి అవగాహనకు వచ్చి ఎన్ని డబ్బులు తగలబెట్టానో తెలుసా ఈ టైంలోనా? అప్పుడేమైంది తెలివి? అప్పుడు వాళ్ళకి చెప్తూ, ఇంత పిల్లలు ఉంటారు కదా, అలాగని చెప్తారు, రేయ్ నువ్వేం తాగుతున్నావురా, నువ్వేం తాగుతున్నావు ఏంది? పొద్దున్న లేస్తే ఒక 200 తాగొచ్చి పెద్ద పొర్లుతున్నావు. నేను రోజుకు 2,000 రూపాయలు తాగి ఈట పొరిలాను, బంగాకి తాగాను, గంజాయి తాగాను, తిరుగులు తిరిగాను, అన్నీ చేశాను. నేను ఎంత తగలబెట్టాను తెలుసా? నువ్వు పెద్ద బిల్డప్లు ఇస్తున్నావు. నేను తాగుడికే కనీసం నా సంపాదనలో 100కు 50% తగలబెట్టాను. తిరుగుడికే, జోదాలకే 50 తగలబెట్టాను. ఒక్కరోజు కూడా నా కాడ డబ్బు లేని రోజు లేదు. ఈరోజు అవన్నీ కూడబెట్టుంటే ఇట్లాంటి మిద్దలు 50 కట్టించండి అంటాడు. మరి అప్పుడు ఎందుకు రాలా తెలివి? మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అప్పుడు ఎందుకు రాలా? చేతులకు బాగా డబ్బులు వస్తున్నాయి. అప్పుడప్పుడు మీరు అంటారు చూడండి, అప్పుడు నేను పని బల్లే చేసే రోజుల్లో రోజుకు 2,000 వచ్చినాయి, ఎట్టగట్ట చేశాను. అదే ఈరోజు అంటే ఇంత తెలివి అప్పుడు ఉండుంటే మా ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఒక 2 నక్లీస్లు అనుకునేవాడిని. మరి అప్పుడేమైంది ఆ తెలివి? ఇప్పుడు బంగారం చూస్తేమో 1,70,000 వచ్చింది, అప్పుడు 3,000 రూపాయలే. అప్పుడు 3,000 కొనమంటే మనం ఏమన్నాం? ఎందుకు అది ఏం చేసుకొని తగలబెట్టుకోనా? అదే కదక్క. అప్పుడు చాలా మన దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, లేవన్నా కూడా ఉన్నాయి. 10,000, 20,000, 50,000, లక్షలు ఉన్నాయి. ఊరానే చూసి బంగారం కొనుక్కోండి, ఏం చేసుకొని అదే ఒక ఇల్లు కొనుక్కున్నా, ఒక ఫ్లాట్ కొనుక్కున్నా ఉపయోగపడుద్ది. ఇప్పుడు అదే పోతే 1,70,000 పోతే అప్పుడు కొనుక్కున్నా బాగుండే. మరి ఇప్పుడు ఏమైందా తెలివి? ఆమేన్. అర్థమైందా? ఎప్పుడు ఏది జరుగుద్దో
అదే అప్పట్లో మనలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, వాళ్ళు ఏం చేశారు తెలుసా? వాళ్ళందరితో పని ఏముందని ఆ 3,000 రూపాయలు కొత్తే ఒక 50-60 తులాల బంగారం కూడా పక్కన పడేశారు. మనందరం చూసి డబ్బులన్నీ ఎందుకు రా, అదేది మెల్లేసుకొని తిరుగుతుంది అన్నాం. ఇప్పుడు వాడి దగ్గర 50 తులాలు ఉంటే వాడు కోటేశ్వరుడు అయిపోయాడు. ఇప్పుడు మనం ఏమంటాం? వాడు రూపాయి సంపాదించాను, అప్పుడు నాకు నెలకు 10,000 వచ్చాయి, నాకు అంతా వచ్చేది. ఇప్పుడు ఉన్నప్పుడు దాని విలువ తెలియలా, పోగొట్టుకున్న తర్వాత తెలిసింది. తెలిసిన తర్వాత బాధపడితే ఉపయోగం ఉందా? అందుకని ఇక్కడ పేతురు చెప్తున్నాడు, పౌలు గారు చెప్తున్నాడు, మీరు తెలిసి చేశారని బాధపడాల్సిన పనిలా, తెలియక చేశారు కనుక ఇక నుంచైనా జాగ్రత్త పడండి అని చెప్తున్నాడు. త్రాగుతున్నటువంటి వ్యక్తి దగ్గర పోయి నువ్వు 100 సార్లు చెప్పినా కూడా మారడమ్మా. మీరు అనొచ్చు, వాడికి ఎందుకు ఎక్కదన్నా అంటే, నీకు ఎక్కినంత ఈజీ వాడికి ఎక్కదు. ఎక్కదక్క మీరు అనుకోవచ్చు, ఎందుకు ఎక్కదు? ఇప్పుడు మీరు ఉన్నారు కదా, పక్కన వాళ్ళు పక్కనే పట్టండి, మనం ఎక్కడ ఉన్నాం కాబట్టి. మీకు ఎప్పుడైనా సీరియల్ చూసి పిచ్చింది అనుకోండి, 100 సార్లు చెప్తే మానుకుంటారా మీరు? ఆ సీరియల్ చూసే టైంలో అది ఆపేసుకొని ఏదైనా మంచిగా ఉపయోగపడేది చూడగలదంటే, ఇప్పుడు ఏం చేయగలంలే ఈ వయసులో అంటారు. ఒక 4-5 సంవత్సరాల తర్వాత ఆ టైంలో కూర్చుంటారు చూడు, వాళ్ళు చేత ఆ యూట్యూబ్లోనో లేకపోతే థియేటర్లోనో మిషన్ కుట్టేది నేర్చుకొని ఇప్పుడు మా జాకెట్లు అదర కొడుతుంటే, నేను నేర్చుకున్నా బాగుండేది, కూర్చొని టీవీ చూశాను. ఎందుకు? నీకు అర్థం కాలే దాని విలువ అర్థమైతే నువ్వు పోగొట్టుకున్న దాని విలువ ఆ రోజు తెలుస్తుంది నీకు. ఇదే పౌలు గారు అంటున్నారు ఇక్కడ. అక్కడ పేతురు అన్నాడు, ఇక్కడ పౌలు అన్నారు, మీరు తెలిసి చేయలా, తెలియక చేశారు. అజ్ఞానములో ఉన్నవాడికి తెలియదు, వాడు తెలుసుకునే వయసు వచ్చేలోపు ఉన్నదంతా పోయి ఉంటుంది. అంతే కదన్నా, ఉన్నదంతా పోయి ఉంటుంది. ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడేమన్నా చేయగలమా? ఇప్పుడు ఏం చేయలేము. ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకుంటూ మన దగ్గర ఒక 20 గ్రాములు 30 గ్రాములు బంగారం ఉంటే నాకు చాలులే, తృప్తి పడేస్తాను. 30 గ్రాములకే. ఇంతకుముందు 300 గ్రాములు కొనే రేంజ్ ఉండేది, ఇప్పుడు 30 గ్రాములు చూసుకొని అబ్బా 30 లేదన్నా కూడా 3 లక్షలు 4 లక్షలు నా దగ్గర ఉన్నట్టే 30 గ్రాములకేనా? ఇంతకుముందు 300 గ్రాములు కొనే రేంజ్ కానీ ఇది. అప్పుడు దాని విలువ నీకు తెలియదు. అప్పుడు దాని విలువ తెలుసుంటే ఇన్ని తీసుకొచ్చుకొని తాడులు ఎటేనంటే ఆదేసేవాడు. మొత్తం తాడులే, ఏ మూలన పట్టినా తేళ్ళు పాములే అన్నీ ఉండేవి మన దగ్గర. కానీ అప్పుడు దాని విలువ తెలియలా. ఎందుకు ఇదేం చేసుకొని పిచ్చి అన్నాం. కానీ ఆ పిచ్చి ఇప్పుడు ఏమైంది? నీ బంగారం అనేది ప్లాట్లు కంటే కూడా కారుల కంటే విలువ అయిపోయింది. ఇప్పుడు ఏమనుకున్నా, ఒక 10 సెవర్లు ఉంటే తాకట్టు పెట్టుకుంటే 10 లక్షలు వస్తే ఇల్లు కట్టుకోవచ్చు అనే రేంజ్ వచ్చేసింది. అలాగే యేసు ప్రభు విలువ ఈరోజు లోకానికి తెలియదు. ఆ విలువ తెలిసే సమయం వచ్చేలోపు ఏం ఉపయోగం ఉండదు. ఇంకా అంత రేంజ్ ఏమైపోద్ది? ఇప్పుడు కొనగలమా? 3 సెవర్లు చేయాలంటే అంతా 5 లక్షలు అవుతుంది. ఇప్పుడు 5 లక్షలు దగ్గర తాపు. 5 లక్షల రూపాయలు పెట్టుకోవాలంటే 5 లక్షలు ఎన్ని రోజులు చంపేయాలి? ఎన్ని రోజులు చంపేయాలి చెప్పండమ్మా? 2 సంవత్సరాలా? 2 సంవత్సరాలకు కూడా గ్యారెంటీ లేదన్నా అనుకున్నా. 3 సంవత్సరాలు. ఆ 3 సంవత్సరాలలో అన్నీ దేవుడి దేవల్ల ఏ జబ్బు రాకుండా, ఏ కష్టం రాకుండా, మధ్యలో ఏ ఫంక్షన్లు తగలకుండా, ఏ పెళ్ళిళ్ళు లేకపోతే నేను మధ్యలో వస్తే నువ్వు 3 సంవత్సరాలు దాచిపెట్టిన 3 లక్షలు కూడా ఒక్క దెబ్బకే ఉప్పు. అంతే. ఆ రోజులలో వాళ్ళు ఎందుకు సిలువ వేశారంటే మీకు తెలియక చేశారు. ఇన్ని రోజులు మీ జీవితాలలో ఎందుకు సమయాన్ని పోగొట్టుకున్నారంటే తెలియక, తెలిసి కాదు. తెలిసి అనుకుంటూ కావాలని ఇప్పుడు చేయబెడతాడా? నిజంగా పెట్టమన్నా కావాలని నిజం తాగుతాడా? ఇది చేయరు. తెలియక. అది అన్నాడు. ప్రవచనాల లేఖనాలలో, ప్రవక్తల గ్రంథాలలో ఈయన గురించి ఇలా సిలువ వేయబడాలని రాయబడింది. అందుకోసం మీరు తెలియకనే ఆయన సిలువ వేయమన్నారు. ఇప్పుడైతే ఆయన సృష్టికర్త, జీవాధిపతి అని తెలుసుకున్నారు కదా, తెలుసుకున్న మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నాడు. ఇంకేం పెద్దగా చెప్పట్ల వాళ్ళకు. ఏమంటున్నాడు? జాగ్రత్తగా ఉండండి. ఏంటా జాగ్రత్త? తెలిసే జాగ్రత్త. ఇప్పుడు అప్పట్లో 3,000 కదా, ఆ 3,000 రూపాయలు తీసుకెళ్ళి ఇప్పుడు మీకు తెలిసిన బంగారం షాప్ కాడ వెళ్ళి, అన్న బంగారం బయటికి తీయని ఒక 20,000 తీసుకుపోయినాం అనుకో, ఏం కావాలి చెప్పంటే, ఏం లేదన్న తాడు చేయాలనుకో, 3 సెవర్లు చేయాలనుకుంటున్నాను, 3 6 18 6 తులాలు పడుతుంది, ఇబ్బంది ఏం లేదు, తీయన్న బయటకంటే అక్కడ తీసి ఎన్ని గ్రాములు అంటే, ఏం లేదన్న ఒక 3 సెవర్లు చేయమంటే 3 సెవర్లు 4 లక్షలు అవుతుంటే 4 లక్షలు నేను 20,000 తెచ్చాను, గ్రాము కూడా రాదు.
గ్రామైన వస్తుందా? నువ్వు అప్పటిలాగా ఇప్పుడు అనుకుంటే ఎడ కుదురుద్ది? ఇప్పుడు అమ్మ ఉంది కదా, అమ్మోళ్ళు చిన్నప్పటిలాగా ఇప్పుడు కుదురుద్దా? కుదరదు. ఈ కాలం వేరు, ఆ కాలం వేరు. అప్పుడు పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు. అప్పుడు పద్ధతులు వేరు, ఇప్పుడు పద్ధతులు వేరు. ఇప్పుడున్న సిచ్యువేషన్ వేరు, అప్పుడున్న సిచ్యువేషన్ వేరు. అయితే అప్పుడున్నటువంటి ప్రజలకు యేసు ప్రభు విలువ తెలియక ఊరకనే బాగొట్టుకున్నారు. ఏముందిలే, వత్తాలే పాస్టర్, ప్రార్థన పెట్టిపోతాలే, మన పని పాట లేనప్పుడు పోయి కూర్చుందాంలే అనుకుంటున్నారు అప్పుడు. కానీ ఇప్పుడు బంగారం విలువ ఎలాగో, రాబోతున్న రోజుల్లో యేసు ప్రభు విలువ కూడా అంతకంటే 1000 రెట్లు ఎక్కువ అవుద్ది. అప్పుడు నువ్వు దొరకాలన్నా, నువ్వు వెళ్ళాలన్నా, కనీసం గేటు దగ్గర పోవాలని నీకు అర్హత ఉంటుంది ఆ రోజు. ఎందుకంటే అంత ఉంటుందంటే నీ జీవితంలో ఊహించారక్క మీరు? భయం లేదు. ఎంత గట్టిగా 5 సంవత్సరాల ముందే, 5-6 సంవత్సరాల ముందే 2014-12 అనుకుంటా, అప్పుడే 4-5 వేలు బంగారం. గట్టిగా అయితే 10,000, అంతకు మించేం లేదు. అప్పుడు 7,000 కదన్నా, కరెక్ట్ నాకు తెలుసు. ఎందుకంటే ఆ టైంలో మా అక్కాయి పెళ్ళైనప్పుడు 11-12 మా అక్కాయి పెళ్ళే సమయంలో నాకు బాగా గుర్తు అనమాట. 5-6 వేలు, అంతకు మించేం లేదు. తర్వాత మా మ్యారేజ్ అప్పుడు కూడా తిప్పి కొడితే 25,000 అంతే కదన్నా, ఇంక అంతకు మించేం లేదు. ఇప్పటికేమైపోయింది? 1,00,000, 1,70,000 అంటే ఈరోజు గ్యారంటీ. రేపు పొద్దున పోతే ఇరాక్ యుద్ధం జరుగుతుంది, 2 లక్షలు పోయినా కూడా ఆశ్చర్యపడాల్సిన పని లేదంట, 3 లక్షలు పోయినా ఆశ్చర్యపడాల్సిన పని లే. ఈ రోజులలో యేసు ప్రభు సువార్త వద్దన్నా, నువ్వు ఇష్టమున్నా లేకపోయినా వీధులలో, బజార్లలో, రోడ్డు మీద పెట్టి రాండి రాండి అని పిలుస్తున్నారు. ఇప్పుడు దీని నిలువ నీకు అర్థం కాదు. ఒక రోజు రాబోతుంది, నువ్వు బతిమిలాడుకున్నా దేవుని సువార్త నీకు దొరకదంట రాజా. బతిమిలాడుకున్నా, నువ్వు కష్టపడ్డా నీకు ఆ రేంజ్ ఉండదు. ఎందుకంటే ఈరోజు 3,000 తీసుకుపోయి బంగారపు షాపులో కూర్చుంటే అక్కడ అడగటానికి ఎలా సిగ్గో, ఒకరోజు నువ్వు దేవుని దగ్గరికి రావాలంటే అలాగే మన రేంజ్ ఏంది, వాళ్ళ రేంజ్ ఏందని సిగ్గుపడి కింద కూర్చునే రోజు వస్తుంది ఒకరోజు. నిజంగా జరుగుద్దంటే బైబిల్ గ్రంథంలో అదే రాయబడింది. ఇదిగో మీకా గ్రంథంలో అనుకుంటే ఏం రాయబడింది తెలుసా? ఇదిగో రాబో కాలములలో గొప్ప కరువు, క్షామము వచ్చును. అది ఆహారం లేకుండా ఉండటం వల్ల కాదు, తిండి తిప్ప లేకపోవటం వల్ల కాదు. ఆ కరువు దేవుని వాక్యము దొరకక కరువు రాబోతుందని రాయబడింది బైబిల్ గ్రంథంలో. నిజంగా చెప్తున్నాను, దేవుని వాక్యం దొరకక కరువు రాబోయే రోజులు వస్తున్నాయి. ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు చెప్పినటువంటి ఒక మాట ఏంటంటే, తెలియక ఎన్ని రోజులు మీరు నిర్లక్ష్యం చేసి ఉండొచ్చు. ఏదో మీరు అనుకోవచ్చు, అయ్యా మాకు చర్చ్ ఉంది కదండి, ఉన్నది కాదనట్లేదు. దైవజనులు వచ్చారు, కొన్ని రోజులు చేశారు, మళ్ళీ వెళ్ళిపోయారు, వస్తున్నారు పోతున్నారు, కాదని లేదు. కానీ దాని విలువ తెలుసుకోవాలి ఈ రోజుల్లోనే. అందుకని తెలివి కలిగిన వాళ్ళు ఏం చేశారు తెలుసా? అప్పట్లోనే, ఇప్పుడు ఇక్కడ కొంతమంది ఉన్నారు దొనకొండ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేశారంటే, అప్పట్లోనే సెంటు 5,000, 10,000 అన్నప్పుడే 1 ఎకరా 2 ఎకరాలు కొని పక్కన నెక్కేశారు. మన కాలంలో జగన్ గారు సీఎం అయిన టైంలో అది రాజధాని చేస్తారంటే ఆ సెంటే 10-20 లక్షలు పలికింది. 20 లక్షలు కూడా దొరకలే అప్పట్లో. ఎందుకంటే విమానాశ్రయం పడుద్ది, ఇక్కడ రాజధాని అంట. అప్పుడు ఎంత కోట్లలో బిజినెస్ జరిగింది. ఊహించమని అసలు అవుద్దని ఊహించలేం. కానీ దేవుడు కూడా అదే చెప్తున్నాడు, నీ ఊహ కందనిదే దేవుని యొక్క కార్యము. నువ్వు ఊహించలేవు, నువ్వు గ్రహించలేవు, అసలు నీ జీవితంలో ఎప్పుడు అనుకోలేవు. అంత గొప్ప కార్యం జరుగుతుంది కనుక అవకాశం ఉండగానే, ఏమన్నాడు, సమయం ఉండగానే సద్వినియోగం చేసుకో. ఈరోజు దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క సన్నిధి నీ దగ్గరకు వచ్చింది, నువ్వు సద్వినియోగం చేసుకో, నువ్వు జాగ్రత్త చేసుకొని దాని ప్రకారం నువ్వు నడుచుకుంటే నువ్వు మొదటి స్థానంలో ఉంటావు. వాళ్ళు వచ్చి చివరి స్థానంలో కూర్చుంటారు. నీ దగ్గరికి రావాలన్నా వాళ్ళ వల్ల కదా ఆ రోజు. అందుకని ఎందుకయ్యా మరి వాళ్ళు అలా చేశారంటే తెలియక. అందుకని పౌలు గారు ఏమన్నారు తెలుసా? తిమోతి రాసినటువంటి 2వ పత్రిక ఆ మాట అన్నాడు. ఏమన్నాడంటే, ఇదిగో నేను తెలియక అవిశ్వాసం వల్ల చేస్తే కనుక క్షమించబడితేనే. మనం తెలియక చేశాం కాబట్టి ప్రార్థన చేస్తే దేవుడు క్షమించి మరలా అవకాశం ఇస్తాడు. కానీ తెలిసి చేస్తామనేది కాదు. ఏ మనిషి కావాలని చేయడన్న. మీరు అదే గుర్తుపెట్టుకోండి. నేను చాలామందిని చెప్తుంటాను కదా. ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చి కూర్చొని ఒకరోజు మాటల మధ్యలో ఉంటూ ఒక మాట అన్నాడు, రోజుకు నేను ఎంత ఖర్చు పెడతాను తెలుసు అంటే, ఎంత ఖర్చు పెడతామంటే మినిమం 3,000 అంట రోజుకి ఆయన ఖర్చు. మినిమం 3,000. అలా 3,000 10 రోజులు పెట్టుకుంటే 30,000 కదా. ఏదంటే అవును మరి. అంటే నీకు అప్పుడు అర్థం అవ్వలేదంటే
అవి పెద్ద లెక్క చేయాలి. ఎందుకు చెప్పండి? అది ఎందుకని లెక్క చేయాలి చెప్పండమ్మా? ఎందుకని చెప్పండి అన్న, అంతేనా? అంటే బాగానండి, మీరు చెప్పింది కరెక్టే. అంటే ఒకప్పుడు, అంటే మనకు చెప్తాం, ఒకప్పుడు రోజుకు 10,000 వచ్చినప్పుడు 3,000 అక్కడ లెక్క కాదు వాడికి, అంతే కదన్నా? ఇంటికి రావాల్సిన కాడికి వస్తున్నాయి. ఇంతకుముందు మన ఇంటికి కావాల్సిన కాడికి ఉన్నాయి. అయ్యున్న కిందులు పాలు బ్యాళ్ళు పప్పులు కందులు ఇప్పుడు పిండి అది ఇది లెక్కలేదు. ఈరోజు అదంతా బయటకు పోయిన తర్వాత అప్పుడు ఉన్నప్పుడు ఒక 4 మూటలు వెనకేసుకున్నా బాగుండేమో. పోయిన తర్వాత ఉపయోగపడతా ఇప్పుడు చుట్టుపక్కల ఏమనుకుంటారో తెలుసా? నెలలోపు 90,000 నీ ఖర్చు. వాడు ఏమంటారు తెలుసా? నేను చిటికేస్తే నాకు 5,000 వస్తాయి. అప్పుడు నీ చిటికేస్తే వచ్చినాయి. ఇప్పుడు చిటికేసినా రావు, నువ్వు గట్టి క్యాకేసినా 5 రూపాయలు కూడా రావు నీకు. ఇప్పుడు ఉన్నప్పుడే ఏం చేయాలి? జాగ్రత్త. ఆ జాగ్రత్త ఎందుకు చేసుకోలేకపోతున్నాడంటే వాటి విలువ తెలియదు. నిజంగా చూడండి, ఇప్పుడు ఉన్నారనుకోండి, ఇక్కడ ప్రసాద్ గారు వీళ్ళందరూ ఉన్నారు కదన్నా. మనమైతే కాదు, మనం పని చేయలేములే, వాళ్ళ జాతర కాదు చేస్తున్నాడు. నేనైతే పని అసలు చేయలేను, నా చేత కాదు, అమ్మాయికి తెలుసు కదా. వాళ్ళు ఉన్నారు కదా. ఇప్పుడు ఏమనుకుంటారు? ఏముంది మామ, రేపు వారం పనికి పోతే రోజుకి 1000 రూపాయలు వేసుకున్నా వారానికి 6,000 వచ్చేస్తాయి. రోజుకి 800 వేసుకున్నా వారానికి 5,000 వచ్చేస్తాయి. నాకేం దిగులు లేదు. అంటే ఏంది? బలము శక్తి ఒంట్లో ఉన్నంత వరకు. ఎప్పుడు ఏం జరుగుతుంది నీకు తెలుసా? తెలుసు అన్న, ఎప్పుడు ఏం జరుగుద్దు అంతా మన కంట్రోల్లో ఉండదక్క. అసలు మనకు తెలియదు, మన దగ్గర నుంచి పోయేది కూడా అది. ఏంటిది అది? నీ ఒంట్లో శక్తి, నీ ఒంట్లో బలం, నువ్వు చేసే ఉద్యోగం నీకు కూడా తెలియకుండా నీ దగ్గర నుంచి వెళ్ళిపోతుంటే మనం ఎంత తెలిసిన వాళ్ళమైనా చూస్తూ ఊరకుండాలంతే. ఎందుకంటే ఉన్నప్పుడు దాన్ని కాపాడుకోలేకపోయావు, ఉన్నప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయావు. పోయిన తర్వాత బాధపడ్డ ఉపయోగం లేదు. బలము శక్తి ఆరోగ్యం ఉన్నంత వరకే. అప్పుడప్పుడు చాలాసార్లు చెప్తుంటాను, ఏమంటే తెలుసా? భార్య అంట భర్త ఉన్నంత వరకు భర్త విలువ తెలియదంట. తెలియక ఏమంట తెలుసా? నువ్వు ఇట్టాడు, నువ్వు అటు చేస్తున్నావు, నీడు చేస్తున్నావు, ఓరకున్నావు, అటు చూస్తున్నావు, ఇది తాగుతున్నావు, నీ అది అంటాడు. వాడు చూసి నీ ఏంది, నీకు తలకాయ నొప్పి అయిపోయిందని నేను ఉండను పమ్మని వెళ్ళిపోయిన తర్వాత రోజు ఏడుతుంట, తాగుపోతాడు బిగుపోతాడు. ఆ ఇంటి పట్టు ఉంటే అంత బాగుండేదో, వాడు ఉంటే అంతే సార్లే, అయ్యో వాడు ఉంటే అంత బాగుండేదో, ఇప్పుడు ఊరినే నానాలి, ఊరిని తిట్టాలి. ఏందా అవసరమా? ఉన్నప్పుడు విలువ తెలిసిందా? సువార్త విలువ కూడక ఊర్లలోకి వచ్చి వీధులలోనికి వచ్చి ఊరకనే చెప్పిపోతుంటే విలువ తెలియటంలా. దాని విలువ తెలిసినప్పుడు నీకున్నదంతా ఇచ్చి నా రక్తం అంతా, నా బంగారం అంతా, నా ఆస్తి మొత్తం ఇస్తాము, వచ్చి మా వాక్యం చెప్పమంటే వచ్చేవాళ్ళు కూడా ఉండరంట ఒకరోజు. ఆ రోజు గురించి ఆలోచించి ఈరోజు చెప్తున్నాడు పౌలు గారు. ఆ రోజు మీకు తెలియక జీవాధిపతిని ఏం చేశారు? సిలువ వేసి తెలియక వేశారు. తెలివితేతరా చెప్పండి. అస్సలు సిలువ వేయరు, తెలియక వేశారు. కానీ దేవుడు ఆయనను 3వ దినాన మరలా లేపాడు. దానికి మేమే సాక్షులము. అది ఆయన చెప్పిన మాట. ఈరోజు మీ అందరికి చెప్తున్నాను, ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు అవకాశం ఇచ్చాడు. ఇది ఇంతవరకు మీ జీవితాల్లో ఎన్ని అవకాశాలు పోగొట్టుకున్నారో మీకే తెలియాలి. పర్సనల్గా ఎన్ని పోగొట్టుకొని ఉంటారు, ఎన్ని పోయినాయో మీకు తెలియాలి. ఎందుకంటే నేను నా జీవితంలో ఉన్నప్పుడు మా నాన్న లోన్ తీసిన తర్వాత 3-4 లక్షలు నా చేతిలోకి వచ్చినప్పుడు, అప్పుడు ఏ అప్పులు లేవు, ఏ బాకీలు లేవు, ఏమి లేనప్పుడు అనిపించిందో, ఎందుకులే ఈసారి పంట పండుద్ది, మళ్ళీ ఎన్ని వస్తాయమ్మా, అంతే కదా, బేరని ఎత్తే అంతే కదా మనకనేది. మళ్ళీ ఒక 2-3 లక్షలు వస్తాయి, అప్పుడు చూసుకోవచ్చులని వాళ్ళు ఏం చేశారు తెలుసా? ఎడదేం చేస్తామని రోజు చికెన్లు మటన్లు, అబ్బో వాళ్ళు ఎవరు మామూలు కూడా. ఇప్పుడు మమ్మల్ని ఏడిపించారు కానీ ఏమి లేదంట. అప్పుడు ఎంత ఉన్నది అంతే. చివరికి వచ్చిన తర్వాత ఈరోజు డబ్బులైతే ఉన్నాయి కానీ మనం అనుకున్న రేంజ్ ఏమీ లేదు. ఇందాక వచ్చితే ప్రసాద్ అంటున్నాడు, చికెన్ షాప్ కడిపోతే భయం వేస్తుందంట, 300కు పెట్టిండంట బోర్డు. 300 అంట. ఇంతకుముందు 10 ఓరకు వచ్చి ఎల్లకెచ్చిపోయినా కూడా తినమా, ఓరకు వచ్చారు కదన్నా, కరోనా వస్తుంది, అబ్బా వద్దు అది తింటే డబ్బు వస్తుందంట. ఓరకు నుంచి ఇళ్ళ ముందు పారేసిపోయారు. పారాల వాళ్ళు అందరూ తీసుకొచ్చి ఇళ్ళ ముందు ఇదిగో ఓరక తీసుకోండి అంటే దాంట్లో ఏంటంట పసుపు కారం దండగా ఎందుకులే అన్న. ఈరోజు 350 పెట్టినా కూడా చికెన్ ఉంటే బాగుండి అనిపించిన. ప్రతిదీ నీ కళ్ళ ముందే విలువ పెరిగిపోతుంటే సత్యమైన దేవుని వాక్యానికి ఖచ్చితంగా విలువ పెరుగుద్ది.
ఇది మాత్రం నేను 100% గ్యారెంటీగా చెప్తున్నాను. ప్రతిదీ మన కళ్ళ ముందే చూస్తున్నాం, పెరిగిపోయింది. అప్పుడప్పుడు ఓరకున్నాయి పొలాలు ఇవన్నీ కొండల ముందు. మన ఊరన్నీ వేసుకుంటే మేమేమో నెల్లకాలం ఏడు ఉంటామా, మాకెందుకులే ఆ 4 మెతుకులు జాలి, లేకపోతే ఆ 4 సెంట్లు జాలి, అది బర్రెను కట్టేసుకుని మేము ఉంటాను కన్నా, మన చుట్టుపక్కల వాళ్ళు వచ్చి మొత్తం ఆక్రమించుకున్నాక ఇదంతా మాదే, మేము పట్టించుకోవాలి, అందుకే అంతా పోయింది. ఎందుకు పట్టించుకోవాలా? విలువ తెలియదు. ఈరోజు ఏడితే ఉపయోగం ఉందా? ఏ ప్రయోజనం లేదు. దేవుడు కూడా ఇదే చెప్పాడు, నా విలువ తెలియదు కాబట్టే మీరు పోగొట్టుకుంటున్నారు, ఇప్పుడు నా విలువ తెలియచేయటానికి వచ్చాను. పోగొట్టుకుంటే రేపు నువ్వు ఎంత ఏడ్చినా మళ్ళా నీకు రాదు. అది కన్నాడు. ఆ జ్ఞానము మన మహిమ నిమిత్తము దేవుడు నియమించాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మన మహిమ కోసం ఆయన ఉన్నది. ఇప్పుడు ఆయనని జీవితంలో తీసుకుంటే ఆయన విలువ ఒకరోజు నీకు అర్థమవుద్ది. ఆయన విలువ నీకు అర్థమవుద్ది. అది అర్థమైనప్పుడు వీళ్ళందరూ నిన్ను అందుకోవాలని నేను అందుకోవాలి. నీ రేంజ్ అలా దాటిపోద్ది ఒకరోజు వచ్చినప్పుడు. నిజమా అంటే నిజంగా చెప్తున్నాను. చిన్నపిల్లలప్పుడు చదువుకొని పంపించమంటే, చదువుకొని పోయి మీరు ఉద్యోగాలు చేసేది నిజమేనా, వదిలే రామ్మని ఆ చెట్ల కిందకో వాగొద్దుకో పోయి ఆ యొక్క ఎరువు గిన్నెలు అవన్నీ యారకొచ్చి దెబ్బలలో పోతే ఒక కేజీ బియ్యం రాగులైనా సజ్జలైన ఎత్తారు, పొయ్యి రాపోరాని పారు తీసుకొచ్చారు. మన లాంటి వాళ్ళు కాకుండా కొంతమంది విలువ తెలిసిన వాళ్ళు చూడు, వాళ్ళు తినక వాళ్ళని చదివితే ఇంటర్మీడియట్ పాస్ అయితే గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది. వాళ్ళకు ఇంటర్మీడియట్ పాస్ అయితే గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది. ఈరోజు ఎంసీఏలు, ఎంటెక్లు, బీటెక్లు చేసిన ఉద్యోగాలు లేవు. ఎలా కాడ చోర కూర్చోవాల్సిందే. ఇప్పుడు పాకులాడుతున్నాం, మేము రాత్రి పగులు కష్టపడైనా మిమ్మల్ని చదివిస్తాం, పోయి చదువుకోనరా. ఎందుకో అప్పుడు ఊరక చదివేమన్నా కూడా చదువుకుంటే ఏం తినాలే, అంతే కదా అన్నది. చదువుకుంటే ఏం తింటారా, ఏమీ లేదు. ఇప్పుడు నువ్వు ఉదయం నుంచి సాయంత్రం దాకా కష్టపడి 1000 రూపాయలు తెస్తే 1000 రూపాయలలో 50 రూపాయలే ఖర్చు పెట్టుకునేది భార్య భర్త. 950 రూపాయలు పిల్లోడు చదువు కోసం ఖర్చు ఉంచితే వాడికి లచ్చలు కట్టి సీటు తెస్తే అంత అయిపోయిన తర్వాత ఇంటికాడికి వచ్చి ఏంది ఉద్యోగాలు అంటే లేవంట. ఉద్యోగాలు ఎల్లకొచ్చి తెలిసపోయారు. ఆ రోజు ఉద్యోగాలు ఇస్తారు, రమ్మని టూర్ వస్తారు, మా పొలాలను వదిలిపెట్టన్నారు. ఇప్పుడు పొలాలు ఫ్రీగా ఉంటే ఊరు చేయట్లా, అందరూ ఉద్యోగాల కోసం పోతున్నారు. ఇప్పుడు దాని విలువ పెరిగింది, అప్పుడు దాని విలువ తెలియదు. ఒక్క గవర్నమెంట్ ఉద్యోగం ఉన్న వాళ్ళు ఇల్లు అంటాం తెలుసు. ఇప్పుడు వాళ్ళకి పెంచను, వాళ్ళ తర్వాత వాళ్ళకి పెంచను, వాళ్ళ కొడుకులు మళ్ళీ దాంట్లోనే చేర్చారు, వాళ్ళ నాళ్ళల్లో చేర్చారు. మన నాన్న వాళ్ళు తెక్కలోళ్ళు అయిపోయేట్టు అంటున్నాం. వాళ్ళు తెక్కలోళ్ళు ఎందుకైనా అప్పుడు దానికి విలువ లేదు. విలువ ఉందా? విలువ లేదు. ఇప్పుడు విలువ పెరిగిపోయింది. మన ఇంట్లో కూడా గవర్నమెంట్ ఉద్యోగం ఉంటే మన అమ్మకు కూడా పెన్షన్ వచ్చేదిగా, మనం కూడా శుభ్రంగా బతుకోవాలని అనుకుంటున్నాం. కానీ విలువ లేదు. ఈరోజు కూడా ఒక బైబిల్ చెప్తుంది, యేసు ప్రభుకి విలువ లేదని అనుకుంటున్నారేమో. విలువ ఉన్నది. ఎంత విలువ అంటే దాని విలువ తెలుసుకునేటప్పటికీ అది నీకు అందదు, దొరకదు. కానీ ఇప్పుడే అవకాశం వచ్చింది కాబట్టి దాన్ని తెలుసుకొని దాన్ని నమ్ముకొని ఆయన ఇష్ట ప్రకారం నడుచుకుంటే నీ జీవితంలో నువ్వు ఊహించని రేంజ్లో దేవుడు నిన్ను కూర్చోబెడతాడు. నిజమంటే ఖచ్చితంగా కూర్చోబెడతాడు. ఆ రోజు నిన్ను అందుకోవటం ప్రపంచంలో ఎవరి వల్ల కాదు. ఓకే, అందరం కూడా తల ఉంచినట్టయితే ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా ప్రార్థన కొరకు సిద్ధపడదాం. కృప